జై సీతారాం. స్త్రీని కాపాడాలని ఎంతగా ప్రయత్నం జరుగుతున్నదో ఆమెను చేర్చడానికి అంతగా ప్రయత్నిస్తున్నాడు పురుషుడు. ఇది ఒక దేశ చరిత్ర కాదు, యావత్ మానవ జాతి చరిత్ర. ఈ విషయంలో పాశ్చాత్యులు భారతీయుల కంటే 10 అడుగులు ముందున్నారు. ఇప్పుడు భారతీయులు కూడా వారిని అందుకోవడానికి, వారిని దాటి ముందుకు పోవడానికి పరుగులు పెడుతున్నారు. యుగాలు మారాయి, తరాలు గడిచాయి, ఆధునిక ప్రభుత్వాలు వచ్చాయి, కఠినమైన చట్టాలు వచ్చాయి, సమాజంలో నిర్దిష్టమైన హక్కులు బాధ్యతలు ఏర్పడ్డాయి. మహిళల పట్ల సానుభూతి పెరిగింది. అయినా మగబుద్ధి మారలేదు. పురుషుడి కాళ్లకు చేతులకు అవరోధాలు ఏర్పడ్డాయి, కానీ బుద్ధి పదునెక్కింది. అందుకోసం ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. సినిమాలు, టీవీలు, మొబైల్ ఫోన్లు ఆ కోవలోకే వస్తాయి. భారతీయులు తమ పురాణాలు, సాంఘిక సమస్యలపై సినిమాలు తీస్తున్న తరుణంలో పాశ్చాత్యులు బూతు సినిమాలు తీసి ప్రపంచవ్యాప్తంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. అందుకు అనుగుణంగా వాళ్ళ చట్టాలను మార్చుకున్నారు. మహిళలను రక్షించడానికి అని చెప్పి వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసుకున్నారు. పురుషులతో సమానంగా స్త్రీలకు స్వాతంత్ర్యం అన్నారు, హక్కులు అన్నారు, స్వేచ్ఛ అన్నారు. స్త్రీలు తమ వేళ్లతోనే తమ కళ్ళు పొడుచుకునేలా చేశారు. అదే విడాకుల వ్యవస్థ. ఈ విడాకుల వ్యవస్థ పుట్టింది పాశ్చాత్య దేశాల్లో. ఇప్పుడు భారతీయులు కూడా వాళ్ళను అనుసరిస్తున్నారు. కాలనైజేషన్లో భాగంగా మనకు తెలియకుండానే పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకున్న వాటిలో విడాకుల వ్యవస్థ ఒకటి. విడాకులంటే ఏమిటి? భార్య మీద మోజు తీరిపోయిన ఒక పురుషుడు ఆ భార్యను వదిలించుకొని మరొక స్త్రీని పెళ్లి చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకోవడం. అంతే అవకాశాన్ని స్త్రీకి కూడా ఇచ్చాను అంటాడు. కానీ అది ఆమెకు అవకాశం కాదు. తన చేతికి మట్టి అంటకుండా భార్య తనకు తానే విడాకుల కోసం ముందుకు వచ్చేటట్టు చేస్తాడు భర్త. చట్టబద్ధంగా ఆమెను వదిలించుకుంటాడు. అలా భార్యను వదిలించుకోవడం అంటే ఆమెను హత్య చేయడమే. ఒకవేళ స్త్రీయే విడాకులు కోరితే అది ఆమెకు ఆత్మహత్య సదృశ్యమే. విడాకుల చట్టం అంటే మహిళ చేతికి ఒక కత్తిని ఇచ్చి తన గొంతును తానే కోసుకొమ్మనడమే. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే చూస్తూ ఊరుకోవడం పాపం. అందుకు ప్రోత్సహించడం నేరం. మన దేశంలో విడాకులు ఇంకా విస్తరించలేదు, కానీ విదేశాల్లో ఎంతలా విజృంభించాయంటే అసలు వివాహ వ్యవస్థ అవసరమా అన్నంత. అందుకు కారణం ఏమిటి? విడాకుల చట్టం ఉండడమే మొదటి కారణం. స్త్రీ అంటే పురుషుడికి సుఖాన్నిస్తూ అతని కుటుంబానికి పిల్లలను కనే ఒక యంత్రంగా పురుషుడు భావించడం రెండవ కారణం. ఈ విడాకుల వల్ల ఒరిగేదేమిటి? చివరికి జరిగేదేమిటి? సంసారం స్థానంలో వ్యభిచారం పాతుకుపోతుంది. మానవ సంబంధాలు బలహీనపడతాయి. స్వార్థం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. వివాహ వ్యవస్థ నాశనమవుతుంది. జై హింద్, జై సీతారాం.